కోరికలు జరగకుండా అడ్డు తగులుతున్న ఆ నెగటివ్ బ్లాక్స్ రిమూవ్ చేయడానికి ఒక సరికొత్త ప్రక్రియ, ఒక రెమెడీ చెప్పడం జరుగుతుంది. A4 సైజ్ పేపర్ ఒకటి తీసుకోవాలి. తీసుకుని రెడ్ దార్బంత్ ఒకటి తీసుకోవాలి. ఆ తర్వాత జవాది పొడి తీసుకోవాలి. ఆ లిక్విడ్ కూడా తీసుకోవాలి. ఆ నెగటివ్స్ పోవడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, ఈ జనవరి 18వ తారీఖు ఆదివారం విజయవాడలో కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. నెగటివ్ బ్లాక్స్ అని రిమూవ్ చేసుకోవటం, అప్పుల నుంచి బయటపడడం, కోరుకున్న ఉద్యోగం, జాబ్ లో గ్రోత్, ఆ తర్వాత ప్రమోషన్స్, మనం చేస్తున్న బిజినెస్ లో లాస్ రాకుండా చాలా రెట్లు లాభం వచ్చేలాగా, అలాగే కొత్త బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ని ఎట్లా ఆకర్షించాలి, ఒక సంపన్నుడిగా ఎదగడానికి అడ్వాన్స్డ్ విజువలైజేషన్, క్రియేషన్ బుక్ లో ఎట్లా రాసుకోవటం, మ్యారేజ్ అవ్వట్లేదా, ఎలా ఆ సమస్యల సుడిగుండం నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడాలో ఈ క్లాస్ లో చాలా అంశాలు ఉంటాయి. కొత్తగా ఉంటుంది. అదేవిధంగా ఇదే క్లాస్ మనం బెంగళూరులో ఈ జనవరి 25వ తారీఖున కండక్ట్ చేస్తున్నాం. కోటీశ్వర్ల క్లాసు అన్ని సమస్యల నుంచి బయటపడేలాగా, కోరుకున్న జాబ్ పొందేలాగా, మ్యారేజ్ సమస్యలు, అప్పుల సమస్యలు తీరటానికి సరికొత్తగా ఈ క్లాసెస్ ఉంటాయి. అదేవిధంగా ఫిబ్రవరి 8వ తారీఖు ఆదివారం హైదరాబాద్ లో ఈ స్పెషల్ కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ఇది డిసెంబర్ లో 28th లో మనం కండక్ట్ చేస్తాం. 1 year ఒకసారి జరిగే ఈ క్లాస్ లో ఇలాంటి క్లాస్ ని బ్లాక్స్ అని రిమూవ్ చేసుకోవడం దగ్గర నుంచి పర్సనల్ గా ఒక్కొక్కరితో మాట్లాడటం, రెమెడీస్ చెప్పడం, వాళ్ళకున్న సమస్యలు, అప్పుల నుంచి బయటపడడం దగ్గర నుంచి జాబ్ ని కోరుకోవటం, బిజినెస్ లో గ్రోత్, సెలబ్రిటీ అవ్వటం, ఒక వ్యాపారవేత్తగా ఎదగటం, ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులతో ఎదిగేలాగా ఈ క్లాస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ఏ క్లాస్ కి రావాలో మీరు అపాయింట్మెంట్ తీసుకుని ముందుగా బుక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం 1-to-1 క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం. ఒక పర్సన్ కి విడిగా, ఫ్యామిలీకి విడిగా, పర్సనల్ గా బిజినెస్ క్లాసు, సెలబ్రిటీ క్లాసు, ఇంకా ప్రత్యేకంగా మీకు మాత్రమే ఫేస్ టు ఫేస్ కూర్చొని డైరెక్ట్ గా కూడా ఆఫీస్కి వచ్చి నేర్చుకోవచ్చు, లేదా వీడియో కాల్ ద్వారా మీ దూరంగా ఉంటే కూడా మీ సమస్య నుంచి బయటపడడానికి అపాయింట్మెంట్ తీసుకుని క్లాస్ బుక్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే మనం కొన్ని బ్లాక్స్ అనేది మన సబ్ కాన్షియస్ మనసులో పేరుకుపోయి ఉంటాయి. మన చూసి కొంతమంది దిష్టి తగులుతా ఉంటది, అక్కడికి వెళ్తే మనం కొన్ని దాటేస్తుంటాం. ఈ సమస్యలతో ఏ పని పట్టుకున్నా అవ్వదు, వెంటనే రివర్స్ అయిపోతా ఉంటుంది. ఏదైనా రివర్స్ అయిపోతా ఉంటుంది ప్రతి పని. దానికి ఏంటి? నెగటివ్ బ్లాక్స్, నెగటివ్ శక్తుల యొక్క మూలం. దానికి మనం ఏం చేయాలి? ఒక వైట్ పేపర్ తీసుకోవాలి, A4 సైజ్ పేపర్. దాని మీద మనం పూర్తి పేరు రాయాలి. మీ పూర్తి పేరు, రెండో లైన్ లో డేట్ ఆఫ్ బర్త్, ఇట్లా మీ పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ రాసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ లేని వాడికి అది వదిలిపెట్టేసేయండి. తర్వాత మీరు విశ్వశక్తిని మీరేం కోరుకుంటున్నారు? అప్పుల నుంచి బయటపడేటట్టయితే నాకున్న ఈ సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నిటి నుంచి నన్ను విముక్తి చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. రాఫేల్ ఏంజల్ ని పంపించి నాకు అద్భుతం చేసినందుకు యూనివర్స్ కి కృతజ్ఞతలు. రాఫేల్ ఏంజల్ కి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ రాఫేల్ ఏంజల్, నన్ను ఈ సమస్యల నుంచి ముక్తి కలిగించి నన్ను చాలా చక్కగా సంపదలతో, డబ్బుతో నువ్వు నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్పాలి. అది మీరు రాయాలి. జాబ్ కోసం అయితే ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, జాబ్ రాక ఇబ్బంది పడుతున్నారు, ఆ జాబ్ వచ్చేలాగా రాఫేల్ ఏంజల్ ని నాకు తోడుగా పంపించి ఆ కంపెనీని చైతన్యపరిచి అడ్డు తగులుతున్న నెగిటివ్ తీసేసి చాలా సులభంగా నాకు జాబ్ వచ్చేలా చేసినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. ఆ విధంగా రాఫేల్ ఏంజల్ నాకు సహకరించినందుకు రాఫేల్ ఏంజల్ కి నా కృతజ్ఞతలు. ఇది ఉద్యోగం కోసం, అప్పుల కోసం అయిపోయింది. తర్వాత ఇంటి లోను, గోల్డ్ లోను ఉంటుంది. మీరు ఆ గోల్డ్ లోన్ ని చాలా సులభంగా చెల్లించినట్టు విశ్వశక్తి రాఫేల్ ఏంజల్ ని ఈ గోల్డ్ లోన్ చెల్లించకుండా అడ్డు తగులుతున్న ఆ చెడును క్లీన్ చేసేసి చాలా ఈజీగా సంపద, డబ్బు పొంది ఆ లోన్ క్లియర్ చేసినందుకు. ఇది హౌస్ లోన్ కూడా అలాగే చెప్పొచ్చు మీరు. లేదు చాలా అనారోగ్యకరంగా ఇంట్లో ఒక పర్సన్ ఎవరైనా బాధపడుతున్నారు, మంచాన ఎక్కడ చూపించినా తగ్గట్లేదు, దానికి ఏం చేయాలంటే
థ్యాంక్ యూ యూనివర్స్ రాఫెల్ ఏంజల్ పంపించి ఆ వ్యక్తి పేరు చెప్పి ఆ వ్యక్తిలో ఉన్న అనారోగ్యాన్ని తీసేసి ఆరోగ్యకరంగా తనను రాఫెల్ ఏంజల్ ద్వారా నువ్వు అద్భుతం చేసావు, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ అది రాసుకోవచ్చు. అంటే మీ సమస్య ఏదుందో దాన్ని తీసేసినట్టుగా మీరు రాఫెల్ ఏంజల్ కి కృతజ్ఞతలు చెప్తూ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పి ఆ సమస్యని తీసేసినందుకు, సమస్యల నుంచి బయటపడేసినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ అంటూ మీరు నమ్మకంతో రాయాలి. మీరు రాస్తున్నప్పుడు వైబ్రేషన్స్ రావాలి. నార్మల్ గా ఏదో నీరసంగా రాస్తే దానికి వైబ్రేషన్ లేదు, ఎనర్జీ లేదు, అది పనిచేయదు. మనం ఒక డాన్స్ చేస్తున్నప్పుడు మూడు ఎలా హ్యాపీగా ఆనందకరంగా డాన్స్ చేస్తారు, ఆ ఎనర్జీని నింపుకోవాలి. నీరసాన్ని ఒకలాంటి ఈ సూసైడ్ చేసుకోవాలని అటెంప్ట్ చేసి ఆ మైండ్ సెట్ ని తీసేసేలాగా ఆ మైండ్ లో రాఫెల్ ఏంజల్ పేరుని 11 సార్లు చెప్పండి. ఆ నీరసం ఏదైతుందో అది పోతుంది అనమాట. థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్, థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్, థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ అని 11 సార్లు చెప్పండి. లాస్ట్ లో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఒక 11 టైమ్స్ చెప్పండి. రాఫెల్ ఏంజల్ పేరు 11 సార్లు చెప్పాలి. తర్వాత హోపోనోపోనో ప్రేయర్ ని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ 11 సార్లు చెప్పాలి. ఈ సమస్య నుంచి బయటపడేసావు, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ అంటూ మీ సమస్య క్లియర్ అయిపోయి అనారోగ్యం బయటికి వెళ్ళిపోయి ఆరోగ్యకరంగా చెంగు చెంగున తిరుగుతున్నట్టు, డబ్బు రాకుండా అడ్డు తగులుతున్న ఆ నెగిటివ్ బ్లాక్స్ ని ఆ రాఫెల్ ఏంజల్ తీసేసినట్టు, మీకు కావలసిన జాబ్ ని రాఫెల్ ఏంజల్ ఇచ్చినట్టు, ఆ అడ్డు తగులుతున్న మీరు ఆ కంపెనీలో అద్భుతంగా మాట్లాడి ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వకుండా అడ్డు తగులుతున్న ఫియర్, ఆ నీరసం, ఆ భయాన్ని తీసేసి అక్కడ టాలెంట్ అంతా ప్రదర్శించి ఎక్సలెంట్ గా మీరు మాట్లాడి ఆ కంపెనీ వాళ్ళని ఇంప్రెస్ చేసి ఎక్కువ ప్యాకేజీతో జాబ్ సులభంగా పొందినట్టు, థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్, నాకు ఎంత అద్భుతం చేశావు, ఉద్యోగం వచ్చేలాగా నీ ప్రేమను కురమరించి ఎక్కువ ప్యాకేజీతో నాలోని అంతులేని టాలెంట్ ని వాళ్ళ ముందు ప్రదర్శించి వాళ్ళు ఇంప్రెస్ అయిపోయి ఆన్ ది స్పాట్ లో ఎక్కువ ప్యాకేజీతో లెటర్ ఇచ్చినట్టుగా ఇమీడియట్ గా జాయిన్ అవ్వమని చెప్పేసి అలా మిమ్మల్ని మీరు గొప్పగా పొగుడుకోవాలి. ఎందుకంటే మీరు ప్రభువు, మిమ్మల్ని మించిన వ్యక్తి మరొకరు లేరు. వేరెవరో ముందు మిమ్మల్ని తక్కువ చేసుకుని మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ హింసిస్తూ తెలివి లేదంటూ వాళ్ళంటే గొప్ప వాళ్ళంటూ ఎవరినో పొగుడుతూ మిమ్మల్ని మీరు కించపరుచుకోవద్దు. మిమ్మల్ని మించిన వ్యక్తి మరొకరు ఉండరు. మీ టాలెంట్ ఎక్కడో అడుగున పడిపోయింది, ఆ టాలెంట్ ని వెలికి తీయమని చెప్పి విశ్వానికి చెప్పి ఆ విధంగా టాలెంట్ బయటకు రాకుండా అడ్డుకు పడుతున్న ఆ నెగటివ్ ని చెడుని తీసేవా ప్లీజ్ రాఫెల్ ఏంజల్, థ్యాంక్ యూ సో మచ్ అన్నప్పుడు అపారమైన శక్తి వస్తుంది మీకు. ఇక్కడ ఎవరి ముందు మీరు బానిస కాదు, మీరు గొప్పవాళ్ళు. ఆ టాలెంట్ ఎక్కడో అడుగున పడిపోయి బయటకు రాకుండా చెడు శక్తులన్నీ కూడా ఈ ప్రపంచంలో మీ యొక్క అంతులేని జ్ఞానాన్ని వెలికి తీసి ప్రపంచానికి ఇవ్వకుండా, ఆ టాలెంట్ ను ప్రదర్శించనివ్వకుండా అడ్డు తగులుతున్న ఆ చెడుని క్లీన్ చేసే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఆ సమస్యను తీసేసి అంతులేని జ్ఞానాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి ఈ లెటర్ లో ఈ విధంగా పేపర్ లో రాసి దీనికి జవాది పొడి వేసి, ఎందుకంటే ఈ పవర్ వస్తుంది అనమాట. ఈ పేర్లు మనం ఈ సమస్యలు తీసేయమని ఇదంతా రాసాం కదా, జవాది పొడి వేసేసి చక్కగా హ్యాపీగా ఇది రాసే ముందు మీరు కూడా జస్ట్ వాసన చూసి మొహాన్ని కొంచెం రాసుకోవటం ద్వారా ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి. ఒకలాంటి తలనొప్పి, చిరాకు, ఒకలాంటి ఇరిటేషన్ అంతా కూడా ఈ స్మెల్ కి దూరంగా పారిపోతుంది. ఎక్సలెంట్ గా రాస్తారు, అద్భుతంగా మీరు విశ్వశక్తితో మాట్లాడతారు, మీ టాలెంట్ అంతా ప్రదర్శిస్తారు. మీరుంటున్న రూమ్ లో నెగిటివ్ కూడా బయటకు వెళ్ళిపోతుంది స్మెల్ కి. ఇట్లా రాసేసి జవాది పొడి, ఆ తర్వాత ఈ యొక్క స్ప్రే ఉంది కదా, దీన్ని 4 మూలల ఈ పేరు మనం రాసే ఇంకా కోరిక దీని చుట్టూ రౌండ్ గా రాయాలి. రౌండ్ గా రాసేసి లాస్ట్ లో మీరు విశ్వానికి కృతజ్ఞతలను 3 సార్లు చెప్పండి. మూడు సార్లు థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ లాస్ట్ లో. అలా దీన్ని ఇలా 3 మడతలు పెట్టేసేయండి. మూడు మడతలు పెట్టి మళ్ళా ఇటు ఒక మడత,
ఒక మడత పెట్టిన తర్వాత దాన్ని సగానికి మళ్ళీ ఫోల్డ్ చేసి ఇప్పుడు దీన్ని రెడ్ దారంతో ఒక ప్లస్ ఆకారంలో కట్టాలి. తర్వాత మళ్ళీ ఇటు ఇలా ప్లస్ ఆకారంలో కట్టేసి మీరు దేని చేత్తో ఇట్లా పట్టుకుని కళ్ళు మూసుకుని విజువలైజేషన్ చేయాలి. థ్యాంక్ యూ డియర్ యూనివర్స్, నేను కోరుకున్న జాబ్ని చాలా సులభంగా నాకు అడ్డు తగులుతున్న నెగటివ్ బ్లాక్స్ రిమూవ్ చేస్తూ ఏంజల్స్ రక్షణలో రాఫెల్ ఏంజల్ యొక్క శక్తి ద్వారా నాకు అద్భుతం చేశావు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్. నీ ప్రేమను కురుమరించి నీ శక్తి ద్వారా నాకు అడ్డు తగులుతున్న చెడుని తొలగించినందుకు నీకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆ జాబ్ సులభంగా వచ్చినట్టుగా ఫస్ట్ చాలా మంది జాబ్ కోసం అడిగారు కాబట్టి ఆ జాబ్ రాకుండా ఇబ్బంది పెడుతున్న సంవత్సరాలు వెళ్ళిపోతున్న ఆ చెడుని తీసేయమని, అడ్డు తగులుతున్న కొండలకు పెరిగిపోయిన చెడుని తీసేయమని ఆ రాఫెల్ ఏంజల్కి చెప్పాలి ప్రేమతో ఆ ఫోటో చూస్తూ. ఇదే విధంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో కళ్ళు మూసుకుని గతంలో వారు ఆరోగ్యకరంగా చాలా బాగున్న స్థితిని మాత్రమే ఊహించాలి. ఇప్పుడు బాగోలేదను అదే పనిగా మాట్లాడుతూ నెగిటివ్ని పంపించకూడదు. గతంలో వాడు 2-3 సంవత్సరాల క్రితం ఎప్పుడో చాలా హెల్దీగా చెంగున తిరిగి ఉంటారు కదా, అట్లా ఇప్పుడు అంత హెల్దీగా ఉన్నారు. ఆ విధంగా థ్యాంక్ యూ యూనివర్స్ రాఫెల్ ఏంజల్ పంపించి ఆ శక్తి ద్వారా నెగిటివ్ ని అనారోగ్యాన్ని తీసేసినందుకు నీకు నా కృతజ్ఞతలు అంటూ ఇలా అనారోగ్యం కోసం ఉన్నవాడు. ఆ తర్వాత అప్పుల బాధతో బాధపడుతున్నవాడు ఏం చెప్పాలంటే థ్యాంక్ యూ యూనివర్స్, ఈ సమస్యలు అప్పుల నుంచి నన్ను సులభంగా బయటపడేశావు. రాఫెల్ ఏంజల్ ద్వారా నాకు డబ్బు రాకుండా అడ్డు తగులుతున్న చెడునంతటిని తీసేసి సులభంగా మిరాకిల్ చేసి ఆ అప్పుల నుంచి నన్ను బయటపడేసినందుకు కృతజ్ఞతలు అంటూ రాఫెల్ ఏంజల్ థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్, నాకు ఈ సమస్య నుంచి బయటపడేసావు, నీకు నా కృతజ్ఞతలు అంటూ అప్పుల కోసం, అప్పుల నుంచి బయటపడడం కోసం, గోల్డ్ లోన్ కోసం, హౌస్ లోన్ కోసం, కార్ లోన్ కోసం, క్రెడిట్ కార్డు లోన్ కోసం, ఇంకా పర్సనల్ గా ఇంకా అనేక పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, కార్ లోన్స్ ఇలా చాలా ఉంటాయి. దేనికైనా సరే దిగులు పడకుండా ఆ టెన్షన్ ని పక్కన పడేసి జవాది పడి రాసుకుని చక్కగా ఫ్రెష్ అయిన తర్వాత చాలా హ్యాపీగా మీ మైండ్ ని ఈ పొడితో ఇంప్రెస్ చేస్తూ లోపల ఉన్న దైవశక్తిని ఇంప్రెస్ చేస్తూ విశ్వాన్ని ప్రత్యేకంగా కోరుకుంటూ ఒక A4 సైజ్ పేపర్ లో చక్కగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఆ జాబ్ వచ్చినట్టు జాబ్ నుంచి అడ్డు తగులుతున్న చెడుని తీసేయమని రాఫెల్ ఏంజల్ పంపించి మిరాకిల్ చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, రాఫెల్ ఏంజల్ కి కృతజ్ఞతలు అని చెప్పేసి అట్లా రాయాలి. ఆరోగ్యం కోసం ఈ అనారోగ్యానికి విముక్తి కలిగించి రాఫెల్ ఏంజల్ పంపించి నాకు ఆరోగ్యాన్ని కలగజేసినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్. అలాగే అప్పుల నుంచి బయటపడేసినట్టు, అలాగే గోల్డ్ లో నుంచి బయటపడేసినట్టు, కార్ లో నుంచి బయటపడేసినట్టు, హౌస్ లో నుంచి బయటపడేసినట్టు, దేనికైనా సరే పూర్తి విశ్వాసంతో, ప్రేమతో, చిరునవ్వుతో ఆ ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా చాలా చక్కగా విజువలైజేషన్ చేసుకుంటే పేపర్ పెట్టుకుని మీ ప్రేమను వ్యక్తం చేస్తూ, కృతజ్ఞత భావాన్ని వ్యక్తం చేస్తూ, చిరునవ్వుతో ఆ సమస్య నుంచి రిలీఫ్ వచ్చేసినట్టు అలా ఎనర్జీ లెవెల్స్ ని ప్రేమతో ఆ సమస్య తీరిపోతే ఎంత సంతోషం వస్తుందో ఆ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ కొద్దిసేపు ఆ విశ్వశక్తికి ప్రణామాలు, కృతజ్ఞతలు చెప్తూ ఈ ప్రపంచాన్ని అంతటిని నా కోసమే చైతన్యపరిచి గార్డెన్ ఏంజల్స్ ని పంపించి నాకు అడ్డు తగులుతున్న చెడునంతటిని తీసేసి రాఫెల్ ఏంజల్ ద్వారా నాకు పక్కనే రాఫెల్ ఏంజల్ ఉండి నాకు సమస్యను అన్నిటిని తీర్పిచ్చేసినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ రాఫెల్ ఏంజల్ అంటూ కొద్దిసేపు మౌనంగా మీరు ప్రశాంతంగా ఆ సమస్య తీరిపోయి ఎంత హుషారు వస్తుందో ఆ ప్రేమని, ఆప్యాయతని, అలా మంచి ఎనర్జీని విశ్వంలోకి వదిలిపెట్టాలి. చిరునవ్వుతో, దిగులు పడకుండా, బాధపడకుండా, ఏడవకుండా అంత హ్యాపీగా కృతజ్ఞత భావాన్ని పంపిస్తూనే ఉండండి. ఆ తర్వాత ఈ పేపర్ని ముద్దు పెట్టుకుని మీ పర్స్ లో పెట్టుకోవచ్చు, అమ్మాయిలైతే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవచ్చు, లాకర్ లో పెట్టుకోవచ్చు. ఇది ఎవరికి తీసి చదివేలాగా ఇవ్వకూడదు. మీకు తప్ప ఇందులో ఏముందో వేరెవరికి తెలియకూడదు. ఇది నెగటివ్స్ ని తీసేస్తే
ఆ యొక్క మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ కోరిక పాజిటివ్ గా నెరవేరిపోయినట్టు, విశ్వానికి థ్యాంక్ యూ, రాఫెల్ ఏంజల్ థ్యాంక్ యూ చెప్పి ఇలా ఫౌల్డ్ చేసి ఈ ప్లస్ ఆకారంలో కేవలం రెడ్ దారంతో మాత్రమే చుట్టాలి. ఈ రెడ్ దారానికి చుట్టేటప్పుడు ఈ యొక్క జవాది పొడి రాసి లాస్ట్ లో దీనిపైన కూడా ఈ ప్లస్ ఆకారంలో ఉన్న దానికి ఇట్లా రాసేసి మీ పర్సులో పెట్టుకోవచ్చు. మీ యొక్క హ్యాండ్ బ్యాగ్ లో, ఆ తర్వాత లాకర్ లో, మనీ పెట్టే చోట, ఇంకా మీకు ఎక్కడైతే మంచి సేఫ్టీ ప్లేస్ ఉందో అక్కడ పెట్టుకోవచ్చు. కోరిక తీరేదాకా ఆ ప్లేస్ లో ఉంచాలి. ఇది నైట్ టైం రాయాలి, నిద్రపోయేటప్పుడు రాసి ఈ విజువలైజేషన్ చేసుకుని చక్కగా మీరు బ్యాగ్ లోనో, పర్స్ లోనో, పాకెట్ లోనో, లాకర్ లోనో, అమ్మాయిల హ్యాండ్ బ్యాగ్ లోనో పెట్టుకోవచ్చు. ఇది నమ్మకంతో చేస్తే మాత్రమే పనిచేస్తుంది. ఏదో చేయమన్నారని అనుమానిస్తూ చేస్తే పని చేయదు. డియర్ ఫ్రెండ్స్, మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని, మీకు అడ్డు తగులుతున్న చెడుని తీసేయమని రాఫెల్ ఏంజల్ ని కోరుకుంటూ, విశ్వాన్ని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, మీ కుటుంబంలో ఈ రోజు నుంచి కొత్త సంవత్సరంలో ఈ యొక్క పండగ సంక్రాంతి సంబరాల్లో మీ కుటుంబం అంతా ఆనందంతో, సంపదలతో, డబ్బుతో తొలతోగాలని, మీకున్న చెడంతా క్లీన్ అయిపోయి ఆ విశ్వశక్తి యొక్క ఏంజల్స్ రక్షణలో మీ కుటుంబం ఎప్పుడు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో చాలా బాగుండాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, మహోన్నతమైన విశ్వ మేధస్సుని మీ అందరి కోసం ఒక విశ్వగురువుగా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.